EV9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బీజేపీ జాతీయ సభ్యత్వ నమోదును ప్రారంభించిన మోదీ. వరద ప్రాంత ప్రజలకు అందుతున్న సహాయ చర్యలపై మీడియాకు వివరిస్తున్న సీఎం చంద్రబాబు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి. భారీ వర్షాలపై ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలం. జగదీష్ రెడ్డి. వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలిస్తూ ముందుకు సాగుతున్న వైఎస్ జగన్. నాగార్జున సాగర్కు భారీ వరద, 26 క్రస్ట్ ప్లేట్లు ఎత్తి నీటి విడుదల. భారతీయ జనతా పార్టీ జాతీయ సభ్యత్వ నమోదు కార్యక్రమం సంఘటన సదస్య అభియాన్ 2024ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర అగ్రనేతలు పాల్గొన్నారు. తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. సోమవారం రోడ్డు మార్గంలో పర్యటించిన ఆయన కుసుమాంచి మండలంలో పాలేరు రిజర్వాయర్ వద్ద పరిస్థితిని సమీక్షించారు. వరద ప్రభావానికి దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో వరద బాధితుల్ని పరామర్శిస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. సింగనగర్లో తమ బాధను వైఎస్ జగన్ గారికి చెప్పుకున్న బాధితులు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తూ ముందుకు సాగుతున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్. ఇబ్బంది పడుతున్నారు. చాలా ఉందన్నా, రాజరాజేశ్వరి కూడా ఉందన్నా, రోడ్లో లేడీస్ కూడా ఎక్కించుకోవట్లేదన్నా. నాగార్జున సాగర్ జలాశయం పూర్తిగా వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో సాగర్ జలాశయం 26 క్రస్ట్ ప్లేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయానికి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 5.41 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా వస్తుందని అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా వరద ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా వరద ఉధృతిని అంచనా వేస్తారు. వరదలో కొట్టుకుపోతామన్న భయంతోనే ముఖ్యమంత్రి, మంత్రులు నిన్న బయటకు రాలేదా? నిజంగా ప్రభుత్వం నుంచి సరైన ఆదేశాలు ఉంటే ప్రజలు బయటికి రారు. మీ ప్రాణం కంటే ఎక్కువ ఏదీ ఉండదు అంటూ బయటకు రాకండి అని ప్రభుత్వాలు, అధికారులు ప్రజలకు తెలియజేయాలి. దురదృష్టవశాత్తు ఒక సైంటిస్ట్ను వరదల వల్ల కోల్పోయామంటూ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. చేస్తున్నారు పాపం. ఆ అమ్మాయిని కోల్పోయినాం, సైంటిస్ట్ను అశ్విని మోతిలాల్. నిజంగా ప్రభుత్వం వైపు నుంచి సరైన హెచ్చరికలు ఉంటే, సరైన ఆదేశాలు ఉంటే వాళ్ళు కూడా ఆ రకంగా పోయేటోళ్ళు కాదు దాంట్లోకి. ప్రజలు కదా ఆతృత ఉంటుంది, తొందరగా బావాలని అనిపిస్తుంది.
కానీ మీ ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు, పోవద్దు అని చెప్పాల్సిన బాధ్యత, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం పైన ఉంది. వాళ్ళు దాంట్లో నుంచెళ్ళి అడుగుతున్నారు ప్రజలు. సరే ఈ వరదలలో కొట్టుకుపోతామనే బయటకు రాలేదా ముఖ్యమంత్రి మంత్రులు అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. అధికారులు మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి నష్ట నివారణ చర్యలు చేపట్టడం, నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ను ఏర్పాటు చేసి 8 యూనిట్స్గా విభజించి అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించే విధంగా అందుబాటులో ఉంచాం. విపత్తుల నిధుల ద్వారా 5,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందని, దీనికి ప్రధానమంత్రి సహాయం చెల్లించాల్సిందిగా కోరుతున్నాం. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పూర్తి స్థాయిలో ఆదుకోవడానికి మంత్రులు, అధికారులు అందుబాటులో ఉంటారు. నష్టపరిహారం అధికారులు ప్రత్యేక నివేదిక అందజేయాలి. ఈ వరద సమయంలో బురద రాజకీయాలు చేయకండి. నా సూచన, మీరు బురద రాజకీయాలు చేసిన తర్వాత మా కోమటిరెడ్డి గారు లేకపోతే మా మంత్రుల సాయంలో వాస్తవాలను మాట్లాడాల్సి వస్తే అది మీకు వినడానికి కూడా మీకు బాధ కలుగుతుంది. మీరు ఇక్కడనే అబద్ధాలు చెప్తే మా వాళ్ళు నిజాలు ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి బురద రాజకీయాలకు స్వస్తి పలకండి. ఇప్పుడు రాజకీయాలు చేసే సందర్భం కాదు. అందరం క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లాల్సిన సందర్భము, క్షేత్రస్థాయిలో ప్రజలకు అండగా ఉండాల్సిన సందర్భము. మీకు బెయిల్ వచ్చిందంటే 20 మంది ఎమ్మెల్యేలు వేసుకొని ఢిల్లీ పోవడానికి మీకు సమయం ఉంటుంది. కానీ ప్రజల కష్టాలలో మీరు చనిపోతే విపక్షమా, ప్రతిపక్షమా, పార్టీకేలా, లేకపోతే స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన వాళ్ళ, ఇప్పుడే నేను వస్తుంటే వెంకయ్య నాయుడు గారు మాజీ ఉపరాష్ట్రపతి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళకున్న ఎన్జిఓ నుంచి టోటల్గా వాళ్ళు 5 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి సహాయ నిధికి నిధులు ఇవ్వడం జరిగింది. ఇది ప్రజల పట్ల వాళ్ళకున్న ఒక బాధ్యత, నిబద్ధత. 10 లక్షల రూపాయల, 20 లక్షల అనే దానికంటే ఎవరైనా బాధ్యత కలిగిన వాళ్ళు ఇప్పుడు జరిగిన సంఘటనలలో ప్రజలకు నష్టపోయిన వాళ్ళను ఆదుకోవడానికి ముఖ్యంగా మేము మీకు అండగా నిలబడతాము. మీ కష్టాన్ని మేము గుర్తించము, మీ కష్టాన్ని తీర్చడానికి మేము సహాయాన్ని అందిస్తామని ఇట్లాంటి సంఘటనలు వారు ఉదాహరణగా వెంకయ్య నాయుడు గారు ముందుకొచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి నిధులు ఇచ్చినందుకు ప్రత్యేకంగా తెలంగాణ ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ విధంగా స్వచ్ఛంద సంస్థలు కానీ, కార్పొరేట్ సంస్థలు కానీ ఎవరైనా సహాయం అందించదలుచుకున్న వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తే ప్రజలకు మాకు ఇంకా మేలైన సౌకర్యాలు అందించడానికి వీలవుతుంది. అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు కూడా కొంతమంది చాలా విషయాలు మాట్లాడుతుంటే ఈ సందర్భం కాదు కాబట్టి ప్రస్తావిస్తలేదు. తెల్లవారుజామున 3 గంటల వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం కృష్ణలంక, ఇబ్రాహీంపట్నం, ఫెర్రై, జూపడి, మూలపాడు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం జూపిడి, మూలపాడులో ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో రోడ్లపైకి వచ్చిన జనం అర్ధరాత్రి సమయంలో కూడా బాధితుల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్న చంద్రబాబు, అందరికీ ఆహారం, నీళ్ల సరఫరా చేస్తామన్న సీఎం, ఇబ్బందులుంటే ప్రభుత్వం ప్రకటించిన టోల్ ఫ్రీ నంబర్ 112 లేదా 1070 నంబర్కి కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు సీఎం. ఎవరూ అధైర్యపడొద్దు, అండగా ఉంటానని బాధితులకు భరోసా ఇచ్చిన సీఎం, ప్రతి ఒక్కరూ ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటించాలని కోరారు సీఎం. మేము ఇవ్వాల్సిన ఫుడ్ పాకెట్స్ కానీ అవన్నీ వెళ్తున్నాయి. ఇంకా అమరం చేస్తున్నాం. ట్రాఫిక్ కూడా కంజెషన్ ఉంది, అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం. చివరి ప్రాంతానికి కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కొంతమంది ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తీసుకురావాలి. ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు. అందరూ ఓపిక పట్టండి. 1 గంట 2 గంటల్లో అందరం ఓపికగా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి. అన్నీ చేస్తానని అప్పీల్ చేస్తున్నా. ఇక్కడే ఉంటా, కంట్రోల్ రూమ్ని యాక్టివేట్ చేస్తున్నా. ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం. 110 పైన బోట్లు పనిచేస్తున్నాయి. అదే మాదిరిగా 4-6 హెలికాప్టర్లు వస్తున్నాయి. ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ, లేకుంటే బోట్లో తీసుకుపోవడం కానీ, పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. వర్షం కూడా పడతా ఉంది, అయినా కూడా ఎక్కడ ఆపరేషన్స్ ఆపం, అన్ని విధాలు. సార్, ప్రకాశం బ్యారేజ్ 69 గేట్ దగ్గర బోట్లు కొట్టుకురావడం ఏమన్నా కుట్రే ఉందా?
ఇవన్నీ ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడను. ప్రతి ఒక్కదానికి మనం అవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రస్తుతం నా డ్యూటీ ఎట్టి పరిస్థితుల్లో కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం, తక్షణ వాళ్ళకి కొంత సహాయం చేయడం అవసరం. అదే చేస్తాం. ఇంకా కూడా మనకు ఓవరాల్గా అక్కడే ఉంది 11,40,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తుంది. అది ఎప్పుడు రానంత మా మాట ఏంటండి, 1 గంట టైం ఇవ్వండి చేస్తాను. మమ్మల్ని ఇబ్బంది పెట్టి నన్ను ఒక్కడే ఇబ్బంది పెట్టినా కూడా అందరికి న్యాయం చేస్తాను. నేను విన్నానమ్మా, మీ కష్టాలు అర్థం చేసుకున్నాను, అందరిని ఇంటూనే వచ్చా. ఇప్పుడు మళ్ళా పోయి నేను అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తాను, మళ్ళా వస్తాను, నేను చూసుకొని చేస్తాను. నాకు వదిలిపెట్టి నేను చేస్తాను. ప్రకాశం ప్యాలెస్ వద్ద 70 గేట్లలో మొదటి 3 గేట్లు విరిగిపోయిన దృశ్యాలు. జిల్లా కేంద్రంలో పీజీఆర్ఎస్ వ్యవస్థను పటిష్టం చేయాలి. ప్రజా సమస్యలపై వెంటనే స్పందించి వేగవంతంగా నాణ్యతతో పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటనరీ హాల్లో పబ్లిక్ గ్రీవెన్స్ రిసైడల్ సిస్టమ్ను కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆర్డినెన్స్ స్వీకరించారు. బీజేపీ జాతీయ సభ్యత్వ నమోదును ప్రారంభించిన మోదీ. వరద ప్రాంత ప్రజలకు అందుతున్న సహాయ చర్యలపై మీడియాకు వివరిస్తున్న సీఎం చంద్రబాబు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి. భారీ వర్షాలపై ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలం జగదీష్ రెడ్డి. వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలిస్తూ ముందుకు సాగుతున్న వైఎస్ జగన్.
నాగార్జున సాగర్కు భారీ వరద, 26 క్రస్ట్ ప్లేట్లు ఎత్తి నీటి విడుదల. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.